ప్యాపిలి నంద్యాల జిల్లా ఏప్రిల్ 28 ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్యాపిలి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ రాచర్ల, బోయిన చెరువుపల్లె, కొమ్మెమర్రి, హుస్సేనాపురం, వెంగళంపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రాచర్ల గ్రామంలో మంత్రి మాట్లాడుతూ బతుకు కోరేవారు కావాలో బలి కోరేవారు కావాలో ప్రజలు విచక్షణ విజ్ఞతతో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. 10 మంది బతుకు కోరేవాడు నాయకుడు, తాను నాయకుడిగా ఎదగడం కోసం అమాయక ప్రాణాలను బలి చేసేవాడు స్వార్థపరుడన్నారు. ఇద్దరుకే కలిస్తే డోన్ నియోజకవర్గంలో కల్లోలం మొదలవుతుందన్నారు. మంచి చేశానని నమ్మి ప్రజలు మరో అవకాశం ఇస్తే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. 3 తరాల పోరు అధికారం కోసం కలిసిపోతే అమాయకుల ప్రాణాలు తిరిగొస్తాయా అని ప్రశ్నించారు. శాంతి కోసమే అవగాహనతోనే కాకుండా ఎన్నికల ముందు అధికార దాహంతో 2 వర్గాలు చేతులు కలపడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కలయికను ఆయా నాయకుల వెంట ఉండి ప్రాణాలు కోల్పోయి కేసులతో సర్వం కోల్పోయి ఇంటి పెద్దలను దూరం చేసుకుని దిక్కులేని వాళ్లుగా మిగిలిపోయిన బాధిత కుటుంబాలు హర్షిస్తాయా, ప్రజలు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. డోన్ కు వచ్చిన 15 రోజులకే జీపులు వేసుకుని వచ్చి కుర్చీలతో కొట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరలా ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడానికి వచ్చారంటూ ప్రశ్నించారు. ఊరికి ఈ మంచి పని జరిగిందని చెప్పి ఏమైనా చెప్పగలుగుతున్నారా? అయినా ఓట్లు అడిగేదానికి వస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మంచేమి చెడేమి ఒక్కసారి కులాలు పక్కన పెట్టి ఒక్కసారి మొండిగా నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ అనేది పక్కన పెట్టి మా నాయన కాలం నుంచి ఉంటిమి అని చెప్పి పక్కన పెట్టి ఆలోచన చేస్తే ఈరోజు పరిస్థితి, భవిష్యత్తు పరిస్థితి ఆలోచన చేస్తే ఖచ్చితంగా నాకు తెలిసి వెంగళంపల్లెలో నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్యాంప్లెట్ ముట్టుకోకూడదని చెప్పి నేను చెప్తాను. మన దగ్గర నీతి నియమం ఉంటే, మన దగ్గర న్యాయం ధర్మం ఉంటే ఊర్లో మనకు ఏమాత్రం భవిష్యత్తు గురించి ఆలోచన వస్తే ప్యాంప్లెట్ కూడా ముట్టుకోకూడదు. ఏం రాసినారా ప్యాంప్లెట్లో? ఒక్కటన్నా దాంట్లో చేసేది ఉందా? పిల్లలకు డబ్బులు ఇస్తారంట, గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట, ఆడోళ్ళకు బస్ పాసులు ఇస్తారంట. ఇదే చంద్రబాబు 2014లో ఇంటింటికి నెల సబ్సిడీతో ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. అంటే 60 సిలిండర్లు ఇవ్వాల, ఒకటన్నా ఇచ్చినాడు. ఇదే చంద్రబాబు పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ మాఫీ చేస్తా అప్పు అనే, 1 రూపాయన మాఫీ అయింది. ఇదే చంద్రబాబు మహాలక్ష్మి పథకం పెట్టి ఇట్లా మద్దయ్య బిడ్డ మాదిరి అమ్మాయిలకు పుడతానే 25,000 వేస్తా, పెళ్లి టయానికి వచ్చేటప్పటికి 2 లక్షలు అవుతుంది అన్నాడు. 25,000 కాదు 25 రూపాయలన్నీ వేసినాడు. ఈరోజు ఒక్కసారి గమనియండి. నేను వాళ్ళే ప్యాపిల్లో కొట్లాడుకుంటారు. ఆ కొట్లాటను ఈ పక్క 15 జీపులు, ఆ పక్క 15 జీపులు తీసుకొని వెంటబడుకుంటూ డోన్కు పోతారు. ఆడ నుంచి వెంటబడుకుంటూ బేతంచెర్లకు పోతారు. అక్కడ నుంచి పరిగెత్తిపోయి నా దగ్గరలో కూర్చుంటారు. ఎంత అన్యాయం అండి ఇది! అంటే మీరు మళ్ళా పాత కక్షలు, పాత పద్ధతులు నేర్పియాలనే ఉద్దేశం మీలో ఉందా? లేకుంటే ఎందుకు గాను 15 రోజుల లోపలనే ఎందుకు ఈ సంస్కారం మొదలు పెడుతున్నారని చెప్పి ఒక్కసారి పెద్దోళ్ళు మీరు అందరూ కూడా గమనించాలి. చాలా మంది ఇక్కడ వయసుల పెద్దోళ్ళు పూర్వకాలం కక్షలు ఎట్లున్నాయి, పూర్వకాలం కొట్లాటలు ఎట్లున్నాయి, పూర్వకాలం అస్తమానం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేదండి, పూర్వకాలం ఎట్లా జైళ్ళ చుట్టూ తిరిగినారు, పూర్వకాలం దెబ్బలు తగిలించుకొని ఆసుపత్రికి ఎట్లా పోయినారు, పూర్వకాలం ఎంతమంది ఇళ్లలో భర్తలను పోగొట్టుకొని ఈ పార్టీల వలన మునమపులు ఇంట్లో ఉన్నారనేది చాలా మందికి తెలుసు. ఇంత జాగ్రత్తగా మన నియోజకవర్గాన్ని తీసుకొని వచ్చి కేవలం ప్రతి ఒక్క వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాగుపడి, ప్రతి ఒక్కరు పిల్లలను బాగా చదివించుకొని, ప్రతి ఒక్కరు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనం పోరాడుతూ ఉంటే నిన్నగాక మొన్న 15 రోజుల కింద వచ్చి సొంత ఊరికి రోడ్ వేసుకలే కానీ వచ్చి కొట్టాటలు పెట్టడానికి తయారవుతున్నారు. మీరందరూ కూడా ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఎవరు మంచి. ఈరోజు మీరు గమనియండి, చంద్రబాబు ప్రచారం అది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు కాబట్టి నాకు ఓటేయండి అంటే, ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి ఓటేయండి. ఇదే జగనన్న ప్రచారము మీ ఇంట్లో మంచి అని జరిగింటేనే నన్ను ఆశీర్వదించాను నేను అంటున్నాను. అది మొగోని మాట. కూడా ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని గ్రామ నాయకులు కానీ, గ్రామంలో ఉండే పెద్దలు కానీ మీ గ్రామాల గురించి ఎంతో దీర్ఘంగా ఆలోచన చేసి ఒక ఆపుగా ఉండరు. కాబట్టి రాబోయే కాలంలో మీరు 2014లో
2019లో ఏ విధంగా అయితే మమ్మల్ని అందరినీ కూడా అభిమానంతో ప్రేమతో ఆశీర్వదించినారో ఈ తడవ కూడా మీరు అంతకంటే కూడా పెద్ద మెజారిటీతో మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను సంపూర్ణ నమ్మకంతో మీ అందరినీ కూడా మరొకసారి ఫ్యాన్పై 2 ఓట్లు ఎంపీకి బ్రహ్మానంద రెడ్డి గారికి, ఎమ్మెల్యేకు నన్ను మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను.